పెట్టండి. హాయ్ ఫ్రెండ్, హలో నమస్తే. చూడండి ఈరోజు మా సిస్టర్ చూడండి చేపల కూర ఉండేస్తుందండి. చప్పడి గురకలండి. చూడండి అది తిప్పాను ఏదో గురకలు మొత్తానికి చేపల కూర ఇండియన్ స్టైల్లో వండి పడదింగింది. హాయ్ ఫ్రెండ్, హలో ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, మీ వెన్నెలానండి. చూడండి చూసారా, ఇదిగోండి చప్పడి గురకలు చేస్తుంది. చూడండి మా చెల్లెలు చప్పడి గురకలు అన్నమాట. ఇప్పుడు ఇది సాయంత్రం చేపల కూర, పచ్చి చేపల కూర అనమాట. ఇవాళ శుక్రవారం కదా, వంకాయ చికెన్ ఫ్రై తినేసాం, అయిపోయింది. మళ్ళీ సాయంకాలం 7-8 చేపల కూర వండుకొని తెల్లన్నం వండుకొని మళ్ళీ తినేస్తామండి. అది మొత్తానికి చూసారా, చేపలు చెయ్యి అంటుంది. నాకు అది చేపలు చేయటం రాదు. మరి ఎలాగా కాదు, మనిషి చూస్తేనే బాగుంది, చేపలు చేయటం రాదంట అంటే నమ్ముతారు ఎవరన్నా? నిజంగా రాదండి, నాకు చేపలు చేయటం రాదు అసలు. చూడు ఎలా పీకేస్తుందో, దాని కండ అంతా పీకి పడేస్తుంది. చాలా పీకేసి చేపల కూర ఉండద్దు అనమాట. ఇప్పుడు చప్పడి కూరకలు పచ్చి చేపలు అండో, ఎండి చేపలు అనుకోకుండా పచ్చి చేపలు అనమాట. శుభ్రంగా క్లీన్ చేసి పచ్చి చేపల కూర వండుకొని చల్లన్నం వండుకొని మళ్ళీ తినేస్తామండి. ఓకేనండి, వీడియో నచ్చిందనుకోండి లైక్ అండి, షేర్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చెల్లెలు సపోర్ట్ చేయండి. మరి బాయ్. నేను మీ వెన్నెల సిస్టర్ని. టుడే ఈవినింగ్ డిన్నర్ ఫిష్ కర్రీ. హలో, చూడండి ఇండియన్ స్టైల్లో చేపల కూర అండి. చేపల కూర కువైట్లోనండి ఇది. చూడండి మా సిస్టర్ వండుతుంది, ఎంత బాగుంది చూసారా. చేపల కూర ఉండే గిన్నె కూడా ఎంత బాగుందో చూసారా. దాని మీద చూడండి మూత ఎంత బాగుందో చూడండి. సూపర్ అండి బాబా, చాలా బాగుంది. టేస్ట్ వాసన బగ్గుముగ్గుముగ్గులు ఆడిపోతుంది. ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్. మసాలా వేస్తుంది చూడండి. మసాలా అసలే ఘాటు ఎక్కువైపోయిందండి, ఇంకా ఘాటు వేసిస్తుంది. అంటే నీచు వాసన టేస్ట్గా ఉంటుంది.